నా పేరు ఆత్మకూరు బాలచంద్రుడు. నేను కడప జిల్లాలో 40 సంవత్సరాలు అక్కడే ఉండి, అక్కడే పెరిగి, అక్కడే కండక్టర్ పోస్ట్ జాయిన్ అయ్యి మైదుకూరు డిపోలో 5 సంవత్సరాలు పనిచేసి, తర్వాత నెల్లూరు డిపోకి వచ్చి 18 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయినాను. నేను ప్రజలకు సేవ చేయాలనేటువంటిది, ప్రజల్లో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆత్మకూరు బాలచంద్రుడు డెవలప్మెంట్ సొసైటీ అనేటువంటి దాన్ని ఏప్రిల్లో 71/25 రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ సొసైటీ ఉద్దేశం ఏమిటంటే ప్రజలకు సేవ చేయాలి అనేటువంటిది ఉద్దేశంతో దీన్ని స్థాపించాను. ఇది ఎవరైనా కానీ ఇండియాలో ఉన్న ధనిక కుటుంబాల వారు ఈ సొసైటీకి డైరెక్ట్గా ఫండ్ ఆన్లైన్లో వేయవచ్చు. లేదంటే నా ఫోన్పే నెంబర్కి వేసినా కానీ నా నెంబర్ ద్వారా మీ పేరు చెప్పి మాట్లాడితే తర్వాత దీన్ని స్క్రీన్ షాట్ పంపిండి, తర్వాత నేను డెవలప్మెంట్ సొసైటీలో మీ పేరు మీద వేసి మీకు రసీదులు పంపగలవాడను. కాబట్టి ఈ సొసైటీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటంటే పేదలకు సహాయం చేసేదాని కొరకే ఈ డెవలప్మెంట్ సొసైటీని స్థాపించడం జరిగింది, రిజిస్టర్ చేశాను. దీనిలో 7 మంది కమిటీ ఉంటారు. నేను అధ్యక్షుడిని. అందరం కూర్చొని ఏ కార్యక్రమాలు చేయాలనేటువంటిది డిస్కస్ చేసి సంవత్సరానికి 2 సార్లు దీన్ని ఆమోదించి వాటిని చేయడం జరుగుతుంది. వాటిలో ఏమేమి కార్యక్రమాలంటే పేద పిల్లలు లేడీస్కి కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇప్పించి వారికి సంవత్సరం తర్వాత కుట్టు మిషన్లు సంవత్సరానికి కనీసం ఒక 100 మిషన్లు బహుకరించాలనే ఉద్దేశము. తర్వాత పేద పిల్లలు, అనాథ పిల్లలు ఉండేటువంటి వారికి పాలు పండ్లు పంచి వారికి బుక్స్ కానీ, గుడ్డలు కానీ, దుప్పట్లు కానీ పంచాలనే ఉద్దేశము. తర్వాత వృద్ధులు అనాథాశ్రమానికి వెళ్ళి వృద్ధులకు కూడా సహాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు బట్టలు, పాలు, పండ్లు, దుప్పట్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశము. తర్వాత నిరుద్యోగులు ఎవరైనా కానీ డిగ్రీ కానీ, పీజీ కానీ, ఐటీ కానీ, పాలిటెక్నిక్ కానీ చేసినటువంటి వారికి పేద పిల్లలకు ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టించి వారికి ఉద్యోగ కల్పన చేయాలని, అలాగే దేవస్థానాలు కూడా హిందూ దేవస్థానాలు అయితేనేమి, ముస్లిమ్స్ దేవస్థానాలు అయితేనేమి, చర్చిలు అయితేనేమి ఏదైనా పాడుపడినట్టుంటే వాటి డెవలప్మెంట్ కొరకు సహాయం చేసి దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ సొసైటీని స్థాపించడం జరిగింది. కాబట్టి ఇండియాలో ఉన్న ధనిక వర్గాల వారు ఎవరైనా కానీ మా సొసైటీకి ఆన్లైన్ ద్వారా అమౌంట్ వేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. మేము ఇవన్నీ చేసి ప్రతి ఒక్కటి మీకు అప్డేట్గా ఫోటోలు పెడతాము. గవర్నమెంట్ వారు కూడా ఫోటోలు పెట్టి చూపించాలి. సంవత్సరానికి ఒకసారి ఆడిటింగ్ కూడా జరుగుతుంది, తర్వాత రెన్యువల్ చేస్తారు. కాబట్టి దీన్ని మేము శ్రద్ధతో బాగా కమిటీ వహించి కార్యక్రమాలు చేసేదానికి మేము ఈ సొసైటీని స్థాపించాము. కాబట్టి ఇండియాలో ఉన్న ధనిక కుటుంబాల వాళ్ళు ఎవరైనా కానీ మాకు ఆన్లైన్లో డబ్బులు వేయవలసిందిగా మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ సొసైటీ నేను నెంబర్ చెప్తాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ దర్గామిట్ట, నెల్లూరు. అకౌంట్ నెంబర్ వచ్చి 4405254141 ఐఎఫ్సి కోడ్ నెంబర్ ఎస్బిఐ నెంబర్ 00208997. కాబట్టి మీరే ఆన్లైన్లో డైరెక్ట్గా సొసైటీ అకౌంట్లో వేయవలసిందిగా మనవి చేయుచున్నాము. దీని పాంప్లెట్స్ కూడా వీడియోలో చూపించేదానికి నేను చూపిస్తాను, ఒకసారి గమనించండి. కాబట్టి ఇండియాలో ఉన్న ధనిక వర్గాల వారు ఎవరైనా కానీ మా సొసైటీకి డబ్బులు పంపవలసిందిగా మనవి చేయుచున్నాను.